టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ప్రజాస్వామ్యానికి ఓటే ఊపిరి. ఓటింగ్ ఎంత తక్కువగా జరిగితే ప్రజాస్వామ్యం అంత బలహీనపడినట్లే, ఎంత ఎక్కువగా జరిగితే అంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు. కానీ మన దేశంలో ఓటింగ్ రాను రాను తగ్గిపోతోంది. పంచాయతీల ఎన్నికల్లో 90% వరకు ఉండే పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలకు 80%, పార్లమెంట్ ఎన్నికలకు 60%కి పడిపోతోంది. అంటే ప్రజలు ఓట్లేసే విషయంలో ప్రాధాన్యతలను తగ్గించుకుంటూ వస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలా పోలింగ్ తగ్గటం ఎవరికి లాభిస్తుంది? ఎన్నికల్లో ఓటేసేవారు తగ్గిపోతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో 2 విడతల్లో ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే తక్కువగా నమోదు కావటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ముగిసిన 189 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల శాతం 3 నుంచి 4% దాకా తగ్గింది. తొలి విడతలో 101 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగితే ప్రస్తుత ఎన్నికల్లో 66.14% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019లో ఇవే నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 70% దాకా ఓటర్లు ఓట్లు వేశారు. రెండో దశలో కూడా ఇదే ఓటింగ్ తీరు కనిపించింది. ఇటీవలే ముగిసిన రెండో దశలో 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం 66.71% ఓటర్లు ఓట్లు వేస్తే గడిచిన ఎన్నికల్లో ఓటర్లు ఇక్కడ 70% దాకా ఓట్లు వేశారు. మొత్తం 2019తో ప్రస్తుత పోలింగ్ శాతాన్ని పోలిస్తే 3.5 నుంచి 4 దాకా పోలింగ్ శాతం పడిపోయింది. ఓటింగ్ శాతం తగ్గడానికి మండే ఎండలే కారణమని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికలు ఇప్పుడు పెడితే 90%కి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. తమ పంచాయతీ ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు దూరాభారమైనా వస్తారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అంతే. కాకపోతే ఇక్కడ ఆసక్తి కాస్త తగ్గుతుంది. లోక్సభకు వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అక్కడ 80% వరకు పోలింగ్ జరుగుతుంది. కానీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మాత్రమే జరుగుతోంది. గత అసెంబ్లీ కన్నా ఓటింగ్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గిపోతోన్న ఓటింగ్ విజేతల జయాపజయాలను తారుమారు చేస్తోంది. గతంలో ఎన్నికల ఫలితాలు, సెఫలాజిస్టుల అంచనాలపై చర్చలు సాగుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఓటింగ్ తక్కువైతే, ఎక్కువైతే అధికార పక్షానికి, విపక్షానికి లాభం జరుగుతుందనే శాస్త్రీయ అంచనాలైతే లేవు. ఎవరికి అనుకూలంగా వారు ఓటర్ టర్న్అవుట్ను మలుచుకుని జోస్యాలు చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. తగ్గిన ఓటింగ్ అంటే ఓటర్లలో ఉదాసీనత కనిపిస్తోందని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కాంగ్రెస్ చెబుతూ ఉండగా, ఎండల కారణంగానే ఓటింగ్ శాతం తగ్గింది తప్ప మరొక కారణం కాదని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఓటింగ్లో ఎందరు పాల్గొన్నా అదంతా తమకు అనుకూల ఓటని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. 1952 నుంచి ఎన్నికల ఓట్ల శాతం, వివిధ పార్టీల గెలుపోటములను విశ్లేషిస్తే తక్కువ లేదా ఎక్కువ ఓట్లు పడితే అధికార లేదా విపక్షానికి విజయం తథ్యమనే విధంగా ఫలితాలు కనిపించడం లేదు. ఎన్నికల సెఫలాజిస్టులు మాత్రం తగ్గిన ఓటింగ్ శాతం అధికార పార్టీలకు వ్యతిరేకంగా మారే అవకాశాలే ఎక్కువని చెబుతున్నారు. ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉన్నా ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోతుందని అనుకోవచ్చు. ఎందుకంటే మనది మెజారిటీ ప్రజాస్వామ్యం. అంటే 100 ఓట్లు ఉంటే 51 ఓట్లు తెచ్చుకున్నవారు పాలకులు కాలేరు. 31% ఓట్లు తెచ్చుకున్నవారు పాలకులు అవుతున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన బీజేపీకి వచ్చిన ఓట్లు 36%. ఇతర పార్టీలు ఓట్లు చీల్చటంతో ఇది సాధ్యమైంది. ఓటేసేవారు తగ్గే కొద్దీ మెజారిటీ ప్రజల మద్దతు లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ప్రజలు ఓటింగ్ను తమ ప్రయారిటీగా మార్చుకోవాల్సిందే. దేశంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చదువుకున్న వారి కంటే గ్రామస్తులే ఎక్కువ చైతన్యవంతంగా ఉంటారు, ఎక్కువ ఓటింగ్లో పాల్గొంటారు. చదువుకున్న వారు మాత్రం క్యూలో నిలబడటాన్ని, ఓటు వేయడాన్ని తెలివి తక్కువ పనిగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మారాల్సి ఉంది.